హలో అండి అందరికీ. అందరూ అనుకున్నట్లుగానే పాక్ని కరెక్ట్ టైం చూసుకొని భారత్ నమ్మించి దెబ్బ కొట్టింది. అది ఎలానంటే అందరూ కూడా ఈరోజు మన దేశంలో మాక్ డ్రిల్ ఉంది కాబట్టి ఇవాళ వరకు కూడా అసలు దాడులు జరగవు అని చెప్పేసి ఇండియన్ ఆర్మీ ప్లాన్ ప్రకారం పాకిస్తాన్ని తప్పుదోవ పట్టించింది. ఇవాళ మాక్ డ్రిల్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఎట్లా భారత సైన్యం మన మీద దాడి చేయదు అనుకుని పాకిస్తాన్ ఆర్మీ రిలాక్స్ అయిపోయింది. కానీ పాకిస్తాన్ని తప్పుదోవ పట్టించి ఒక ప్లాన్ ప్రకారం నైట్ దాదాపు 1:44 వాళ్ళ దేశంలోకి వెళ్ళి ఏదైతే ఈ పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్ర స్థావరాలు ఉంటాయి కదా, జైషే మహమ్మద్, అలాగే ఇంకా కొన్ని లష్కరే తోయిబా ఈ యొక్క హెడ్ క్వార్టర్స్, ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించిన భూభాగాల్లోకి ఇప్పటివరకు కూడా మనం పాకిస్తాన్కి సంబంధించిన భూభాగాల్లోకి చాలా తక్కువ సార్లు వెళ్ళినాం. కానీ ఇప్పుడు పాకిస్తాన్ మెయిన్ ల్యాండ్లోకి వెళ్ళి ఈ యొక్క ఉగ్రవాద స్థావరాల యొక్క హెడ్ క్వార్టర్స్ని దాదాపు 9 ప్లేస్లలో పెద్ద బాంబింగ్ చేశారు. రఫేల్ విమానాలు వాడారంట, బాంబింగ్ చేశారు. ఈ యొక్క బాంబింగ్లో దాదాపు 80 మంది చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య అనేది పాకిస్తాన్ అధికారికంగా ప్రకటించారు, ఎందుకంటే వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి చనిపోయింది అనేది విషయాలు అనేవి. ఏదేమైనా కానీ ఇండియన్ ఆర్మీకి సెల్యూట్. ఎందుకు అంటే చాలా ఖచ్చితత్వంతో ఎలాంటి పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టానికి చిక్కకుండా చాలా చాకచక్యంగా తప్పించుకొని మళ్ళీ మన దేశంలోకి అయితే రావడం జరిగింది. ఇది చాలా అంటే ఇండియన్ ఆర్మీ యొక్క సత్తాకి ఇదైతే నిదర్శనం. అయితే ఇక్కడ అందరూ కూడా ఒక విషయం మీద బాగా చర్చ చేస్తున్నారు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి భారత ఆర్మీ ఈ యొక్క స్ట్రైక్స్కి పేరు పెట్టింది, ఆపరేషన్ సింధూర్. అయితే ఎందుకు ఆపరేషన్ సింధు అని పేరు పెట్టాల్సి వచ్చింది అంటే మన తెలుసు, మనం పహల్గామ్లో మన యొక్క టూరిస్టులను చంపారు, మన దేశ పౌరులను చంపారు. చంపినప్పుడు వాళ్ళు పక్కాగా ఏం చూశారంటే హిందువా కాదా అని చూశారు. హిందువా కాదా, హిందువు అయితే చంపారు. అది కూడా మగవాళ్ళను మాత్రమే చంపారు. భార్యల ముందు మగవాళ్ళని చంపారు. దాన్ని బట్టి ఏంటంటే మనకి భర్త ఉంటే, అంటే ఆడవాళ్ళకి భర్త ఉండడానికి గుర్తు ఏంటంటే సింధూరం కదా. దానివల్ల ఏంటంటే సింధూరం తొలగించారు కాబట్టి, మా ఆడపడుచు యొక్క సింధూరాన్ని తొలగించారు కాబట్టి దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి చాలా విజయవంతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ అయితే చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ముఖ్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి మనం చాలా కంగ్రాచులేషన్ చేయాలి. చాలా గొప్ప విజయం అన్నమాట ఇది. ఇప్పుడు పాకిస్తాన్ మన మీద దాడి చేస్తే అప్పుడు మన ఇండియా మళ్ళీ తిప్పుకొడుతుంది. అంటే యుద్ధం కొనసాగాల, ముగించాలనేది పాకిస్తాన్ చేతిలో ఉంటుంది. ఎందుకంటే మనం చేయాల్సింది చేసినాం. వాళ్ళ దేశంలోకి వెళ్ళి వాళ్ళ మెయిన్ ల్యాండ్లో ఉగ్రవాద స్థావరాలు కొట్టి మనం బయటకు వచ్చినాం. కానీ ఇప్పుడు పాకిస్తాన్ కనుక మన మీద దాడి చేసినట్లయితే ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియా పూర్తిస్థాయి యుద్ధంలో దిగడానికి అయితే అవకాశం ఉంటుంది. ఏదేమైనా కానీ ఇది భారతదేశం యొక్క విజయం, మన ఇండియన్ డిఫెన్స్ ఫోర్స్ సత్తా అనేది మరొకసారి నిరూపితమైతే అయింది. ఏదేమైనా కానీ సెల్యూట్ టు ఇండియన్ ఆర్మీ. కానీ ఇది గొప్ప అంటే ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఏదైతే పహల్గామ్ అటాక్ తర్వాత ఎప్పుడెప్పుడు పగ తీర్చుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్న వాళ్ళకి మాత్రం ఇది ఒక గొప్ప ఆనందాన్ని కలిగించింది. ప్లాన్ ప్రకారం ఇక్కడ మాక్ డ్రిల్స్ చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ ప్లాన్తో ఉండి గుట్టు చప్పుడు కాకుండా పాకిస్తాన్ భూభాగంలో ఉన్న దాదాపు వాళ్ళ యొక్క పాకిస్తాన్ ఉగ్రవాదులకు సంబంధించిన టెర్రరిస్టులకు కొట్టి రావడం అనేది చాలా గ్రేట్ జాబ్ అనమాట. ఏదేమైనా కానీ మరొకసారి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సెల్యూట్. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఒక